ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. The Lord himself goes before you and will be with you. He will never leave you nor forsake you. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ వందనాలు. దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఒక అపరిచితమైన అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దారి తెలిసిన బలవంతుడైన నాయకుడు మన ముందు ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటే వెనక వచ్చేవారికి ఎలాంటి భయం ఉండదు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అపరిచితమైన భవిష్యత్తును చూసి, రేపు నా పరిస్థితి ఏంటి, నా వ్యాపారం ఏమవుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటో, కానాను లాంటి ఆశీర్వాదాలు నాకు దక్కుతాయా లేదా అని అభద్రతా భావంతో భయపడుతున్న నేపథ్యంలో ఉన్నావేమో. ఈ ఉదయకాలం నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో సకల సృష్టికి సార్వభౌముడైన దేవుడు నీకు ప్రవచనాత్మకమైన అభయాన్ని ఇస్తున్నాడు. నీవు ఒంటరిగా అడుగులు వేయటం లేదు. నువ్వు వెళ్ళే మార్గంలో శత్రువు నిర్మించిన ప్రతి అడ్డగోడలను, సాతాను వేసిన ప్రతి ఇరుకు ఇబ్బందులను బద్దలు కొట్టడానికి, తీసివేయటానికి, సరళము చేయటానికి సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు ముందుగా నడుస్తున్నాడు. మోషే తన మరణానికి ముందు భయపడుతున్న యెహోషువను, ఇశ్రాయేలు సమాజాన్ని చూసి వారి ఆత్మలలో పరాక్రమాన్ని నింపుతూ పలికిన అజేయమైన సత్యం ఇది. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ మాట వెనుక ఉన్న అత్యంత గంభీరమైన ఆత్మీయ సత్యాలను, నీ ఆలోచన విధానాన్ని మార్చే పరలోకపు మర్మాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సిద్ధంగా ఉండండి. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, దీవెనలు పొందుకోండి. ఈ వాక్యాన్ని మనం నిశితంగా గమనిస్తే దేవుడు మన చుట్టూ 3 అభేద్యమైన ఆత్మీయ ప్రాకారాలను నిర్మిస్తూ ఉన్నాడు. మొదటి ప్రాకారం, నీ ముందర నడుచువాడు యెహోవా, ద డివైన్ ట్రైల్ బ్లేజర్. దేవుడు నీ వెనక ఉండి నడిపించేవాడు కాదు, నీకు ముందుగా వెళ్ళేవాడు. అంటే నీకు ఎదురయ్యే సమస్యను నువ్వు చూడకముందే దేవుడు దానిని చూసి దాని తీవ్రతను తగ్గించి నీ కొరకు మార్గాన్ని సరళము చేస్తాడన్నమాట. రెండవ ప్రాకారం, ఆయన నీకు తోడయుండును, ద కంటిన్యూస్ ప్రెజెన్స్. నువ్వు వెళ్ళేది కష్టాల అరణ్యమైన, కన్నీళ్ళ లోయ అయినా సరే ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. మనుషులు పరిస్థితులను బట్టి మారిపోవచ్చేమో, కానీ దేవుని ప్రసన్నత నీ నీడవలే నిన్ను అనుసరిస్తుందన్నమాట. మూడవది, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, ద అన్బ్రేకబుల్ బాండ్. లోకంలో అత్యంత ఆప్తులు కూడా నిన్ను ఒంటరిగా వదిలేయొచ్చు పరిస్థితుల ప్రభావం చేత, కానీ నీ దేవుడు నిన్ను ఎన్నటికీ విడనాడడు. ఆయన నిబంధన మార్పులేనిది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక చిన్న ఆలోచన చేద్దాం. సృష్టికర్తే స్వయంగా నీకు ముందు నడుస్తుంటే నీవింకా భయపడుతున్నావు అంటే ఆ దేవుని సార్వభౌమత్వాన్ని తక్కువగా అంచనా వేయడమేగా. ఆయన అడుగు పెట్టిన చోట ఏ శత్రువు నిలబడలేదు. చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోవటం, చింతించటం ఆపేసి నీ ముందు నడుస్తున్న అదృశ్య దైవిక హస్తాన్ని విశ్వాస నేత్రాలతో చూడటంనే నీకున్న ఏకైక సవాల్. నువ్వు ఒంటరి వాడివి కాదు సుమా, నీవు దేవుని పక్షాన ఉన్న పరలోకపు ప్రతినిధివి. కాబట్టి యెహోవా నా ముందర నడుచుచున్నాడు, నేను దేనికి భయపడను అని అద్భుతమైన మైండ్ సెట్ని ధరించుకొని సింహములా ముందుకు సాగిపో. నీ ఆత్మీయ ఆలోచన సరళని సమూలంగా మార్చుకోవలసిన సమయం ఇది. ఒక దీనుడల, అనాథల, నాకు ఎవ్వరూ సహాయం చేస్తారని చేసే ఆలోచన ఇప్పుడే నీ మనస్సులోండి, నీ మార్గంలోండి తీసివేయి. సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఉన్నాడు.
ప్రియ దేవుని జనాంగమా, నా మార్గంలో దేవుడు నా ముందర నడుస్తున్నాడు, ఆయన నన్ను ఎన్నటికీ విడవడు అని మీరు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే ఇప్పుడే కమెంట్ సెక్షన్లో ద లార్డ్ గోస్ బిఫోర్ మీ, ఐ విల్ ఫియర్ నథింగ్ అని టైప్ చేయండి. మీ ఆత్మీయ నిశ్చయతను చాటి చెప్పండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ను కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీతో పాటు రావటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ నూతన దినములో విశ్వాసముతో ఆయనతో పాటు నడవటానికి నీవు సిద్ధమా? సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నీ చేతిని ఆయన చేతికి అప్పగించి ఆయన సిద్ధపరిచిన మార్గంలో సాగిపోవటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడిన విధానం చొప్పున మీకు వందనాలు తెలియచేస్తున్నాను. మాకు ముందుగా నడుస్తూ సమస్తమైన వంకర మార్గాలను సరళము చేయు మా సర్వశక్తిమంతుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీవిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని మా జీవితాల్లో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సందేశం వింటున్న బిడ్డల జీవితాల్లో వారి భవిష్యత్తు విషయమై ఉన్న సమస్త భయాలు యేసు నామములు ఇప్పుడే తొలగిపోవునుగాక. వీరు వెళ్ళే మార్గాలలో ఉన్న ప్రతి అడ్డగోడను, ప్రతి ఇరుకును, ఇబ్బందిని నీ ప్రసన్నతతో వాటిని లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. వీరిని విడివక ఎడబాయక నిత్యము తోడై ఉండమని నడిపించమని, అనేక మందికి దీవెనకరముగా మీకు సాక్షులుగా మీరు నిలవబెట్టమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.